లైఫ్‌లో కొన్నిసార్లు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటా ఉంటాం. అటువంటి ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని చాలా ఇబ్బంది పడ్డాను. దాని గురించే ఈరోజు డిస్కస్ చేయబోతున్నా. ఏదన్నా వెహికల్ తీసుకునేటప్పుడు దాని గురించి చాలా ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటాము. మార్కెట్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాము. అలాగే టెస్ట్ డ్రైవ్ కూడా చేస్తాము. కానీ కొన్నిసార్లు ఏమవుతదంటే మార్కెట్ ఫీడ్‌బ్యాక్ పాజిటివ్‌గా వచ్చినా సరే, టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు వెహికల్ నచ్చినా సరే, మనకి కొన్నిసార్లు ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది బాగోదు. దానికి రీజన్ చాలా అయ్యుండొచ్చు. కొన్నిసార్లు డీలర్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. కొన్నిసార్లు కంపెనీ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. కానీ అల్టిమేట్‌గా లాస్ ఎవరికంటే కన్జ్యూమర్. అది మనకే. ఆ లాస్ ఏంటి? ఎలా జరిగింది? అన్నది ఈ స్టోరీలో చెప్తాను వినండి. బర్జర్ పెయింట్స్‌లో మంగళగిరి లొకేషన్‌లో వర్క్ చేసేటప్పుడు విజయవాడ నుండి డైలీ ట్రావెల్ చేసేవాడిని. 1½ ఇయర్ వర్క్ చేశాక గుంటూరుకైతే ట్రాన్స్‌ఫర్ చేశారు. గుంటూరులో లోకల్ మార్కెటే చూసేవాడిని. సో, ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుందామని చెప్పి అనుకున్నాను. ఆ టైంలో మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్న వెహికల్స్ ఏంటి అంటే ఓకినావా, ప్యూర్ ఈవీ, బెన్లింగ్ ఆరా. అప్పటికి ఓలా ఇంకా లాంచ్ అవ్వలేదు. ఈథర్ గానీ, ఇప్పుడు చూస్తున్న చేతక్ గానీ ఇవేమీ లేవు. ఆ 3 కంపెనీస్ మాత్రమే సేల్ చేస్తా ఉన్నాయి. ఈ 3 కంపెనీస్‌లో కంపేర్ చేస్తే ప్యూర్ ఈవీ వెస్పా మోడల్‌లా కనిపించింది. ఫుల్ ఛార్జ్‌కి 120 కిలోమీటర్స్ రేంజ్ వస్తది అని చెప్పి అన్నారు. కాస్ట్ వచ్చేసి 96,000 అరౌండ్ పడింది. సేమ్ మా కంపెనీలోనే ఒక ఎంప్లాయీ వాడుతున్నారు. బండి ఎలా ఉంది ఏంటి అని ఫీడ్‌బ్యాక్ తీసుకుంటే బండి చాలా బాగుంది. తీసుకోవాలంటే తీసుకోండి అన్నారు. అలాగే టెస్ట్ డ్రైవ్ చేసాము. టెస్ట్ డ్రైవ్‌లో కూడా చాలా బాగా నచ్చింది. పేమెంట్ కట్టేసి వెహికల్ అయితే డెలివరీ తీసుకున్నాము. తీసుకున్న 3 మంత్స్ బాగానే పనిచేసింది. ఆ తర్వాత వెహికల్‌లో ప్రాబ్లమ్ ఎలా స్టార్ట్ అయిందంటే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అనే చూపిస్తది. కానీ మనం ఒక రేంజ్ 120 కిలోమీటర్స్ అన్నారు కదా! ఎగ్జాక్ట్‌గా 40, 50 కిలోమీటర్స్ ఎళ్ళంగానే ఆటోమేటిక్‌గా కట్ ఆఫ్ అయిపోతది. ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూస్తే మనకి ఫోన్‌లో రిమూవబుల్ బ్యాటరీస్ ఉండేవి. అవి కూడా సేమ్ అలాగే ఫుల్ ఛార్జ్ చూపిస్తాయి. 80, 70% రాంగానే ఆటోమేటిక్‌గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయేది. సేమ్ ప్రాబ్లమ్ ఈ బ్యాటరీలో కూడా వచ్చింది. కంప్లెయింట్ రైజ్ చేస్తే ఒక 1 మంత్ టైం పట్టిద్ది. ఆల్టర్‌నేటివ్‌గా వేరే బ్యాటరీ ఇస్తాము అని చెప్పి బ్యాటరీ స్వాప్ చేశారు. ఏదైతే బ్యాటరీ ప్రాబ్లమ్ ఉందో దాన్ని కంపెనీకి పంపించి రిపేర్ చేసి 1 మంత్ తర్వాత మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ అయిన 2 డేస్‌కే మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ రిపీట్ అయింది. ఏదైతే ప్రాబ్లమ్ నేను చెప్పానో అదైతే రిజాల్వ్ అవ్వలేదు. మళ్ళీ కంప్లెయింట్ రైజ్ చేశాము. ఈసారి బ్యాటరీ తీసుకున్నారు కానీ ఆల్టర్‌నేట్ బ్యాటరీ ఏది ఇవ్వలేదు. అలా మళ్ళీ 2 మంత్స్ వెయిట్ చేయాల్సొచ్చింది. 2 మంత్స్ తర్వాత ఒక కొత్త చిప్ లాంచ్ చేస్తున్నాము. ఆ చిప్ ఏంటంటే వోల్టేజ్‌ని కంట్రోల్ చేస్తది. ఈ ప్రాబ్లమ్ అయితే రెక్టిఫై అయిపోతది. మైలేజ్ కూడా పెరుగుతది అన్నారు. 2 మంత్స్ తర్వాత చిప్ ఇన్‌స్టాల్ చేసిన బ్యాటరీ ఇచ్చారు. అది కూడా మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ 2 డేస్ వరకు అయింది. ఆ తర్వాత మళ్ళీ సేమ్ ఇష్యూ స్టార్ట్ అయింది. ఈసారి మీ బ్యాటరీ తీసుకోము. మీరు ప్రాపర్‌గా సర్వీస్ చేయించలేదు బండికి. అందుకే బ్యాటరీ ఇష్యూ వస్తుంది. వారంటీ క్లెయిమ్ చేయడానికి అవ్వదు అని చెప్పి డైరెక్ట్‌గా నిరాకరించారు. ఈ ప్రాబ్లమ్ నా ఒక్కడిది కాదు. ఆల్మోస్ట్ ఆ టైంలో 100 వెహికల్స్ పైన అమ్మారు. ఆ 100 వెహికల్స్‌కి సేమ్ బ్యాటరీ ఇష్యూ వచ్చింది. వీళ్ళతో ఇలా కాదు అని డైరెక్ట్‌గా ఒక లాయర్‌ని హైర్ చేసుకొని లీగల్ నోటీస్ ఒకటి పంపించాను. ఆ లీగల్ నోటీస్‌కి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఆ తర్వాత మళ్ళీ ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ ఇంకో నోటీస్ పంపించాము. 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఫోన్ కాల్ వచ్చింది. కొత్తగా బ్యాటరీ వచ్చింది మీది. అది రీప్లేస్ చేస్తామని చెప్పి. బ్యాటరీ వచ్చాక సేమ్ వెహికల్‌ని 40,000కి అమ్మేయాల్సొచ్చింది. ఒక వెహికల్ తీసుకున్నాము అంటే దాంట్లో చాలా మెమరీస్ అనేవి మనకి ఉండిపోతాయి. అది ఒక రోజు, 2 రోజులు వాడేది కాదు. ఒకసారి తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 15-20 ఇయర్స్ వాడతాము. ఇటువంటి చిన్న చిన్న కంపెనీ వెహికల్స్ తీసుకుంటే మనకి డబ్బులు ఎలాగో పోతాయి. దాంతో పాటు సైకలాజికల్‌గా బాగా స్ట్రెస్ అవుతాం. ఎట్ ది సేమ్ టైమ్ లాయర్ చుట్టూ, వీళ్ళ చుట్టూ తిరిగి నోటీసులు పంపించి చాలా టైం వేస్ట్ అవుతది. వెహికల్స్ చూస్ చేసుకునేటప్పుడు ఎప్పుడు ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ మార్కెట్‌లో స్పేర్ పార్ట్స్ కూడా బాగా అవైలబుల్ ఉన్నాయి చూసి తీసుకోండి. అందుకే ఈసారి ఆ తప్పు జరగకుండా కార్ చూస్ చేసుకునేటప్పుడు 5 స్టార్ రేటింగ్ ఉండి, మంచి స్టాండర్డ్స్ ఉండి, కాస్ట్ కొద్దిగా ఎక్కువైనా సరే నెక్సాన్ తీసుకోవాల్సొచ్చింది. మీలో గానీ, మీ ఫ్యామిలీలో గానీ, మీ ఫ్రెండ్స్‌లో గానీ ఎవరన్నా ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొని ఇలాగే బాధపడితే మీరు కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ స్టోరీలో కలుద్దాం. బాయ్ బాయ్.